ఓకే, ఇప్పుడు మనం బయాన్సీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ సబ్మర్జ్డ్ బాడీస్ ఆర్ ఫ్లోటింగ్ బాడీస్ అనే విషయం గురించి మాట్లాడదాం. ఓకే, సో బయాన్సీ అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువు మనం వాటర్లో వేసినప్పుడు దానికి అప్థ్రస్ట్ ఏదైతే యాక్ట్ అవుతుందో దాన్ని బయాన్సీ అంటాం. ఓకే, సింపుల్గా అసలు ఈ బయాన్సీ అనే దాని గురించి మాట్లాడే ముందు మనం ఒక వాటర్లో ఒక థర్మాకోల్ వేస్తే మునగట్లేదు, పైన తేలుతుంది. అదే ఒక రాయి వేస్తే లోపలికి మునిగిపోతుంది. రీజన్ ఏంటి? అక్కడ వచ్చే పాయింటే, అంటే అక్కడ మనం మాట్లాడుకునేదే బయాన్సీ. ఓకే, అలాగే ఒక చిన్న రాయ వేస్తే సముద్రంలో మునిగిపోతుంది. అదే ఒక పెద్ద పడవ, ఏదైతే పెద్ద షిప్ ఉందో అది మునిగిపోవట్లేదు. దానికి రీజన్ ఏంటి? సో ఈ అన్నిటి వెనకాల ఉన్న కారణమే, అంటే ఇవన్నిటి వెనకాల ఉన్న రీజన్ ఏదన్నా ఉందంటే అది బయాన్సీ. సో బయాన్సీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఆల్వేస్ యాక్ట్స్ అప్వర్డ్స్, అంటే పైకి. అంటే ఇప్పుడు వాటర్లో ఒక మగ్గును నువ్వు ఫోర్స్గా దించాల్సి ఉంటుంది. ఓకే, అంటే నువ్వు కిందకి ఎక్స్ట్రా ఫోర్స్ ఇస్తున్నావు అంటే కారణం ఏంటి? దానికి కింద నుంచి ఏదో సంథింగ్ అప్వర్డ్ రియాక్షన్ ఫోర్స్ ఉంది. అంటే నువ్వు వాటర్లో ఒక మగ్గుని ఇలా ముంచుతూ ఉంటే దానికి ఆపోజిట్గా దెర్ ఈజ్ సమ్ బయాన్సీ. సో ఆ బయాన్సీ అనేది ఇన్ కేస్ నువ్వు ఒక రాయి వేసినప్పుడు మునిగిపోవడానికి, ఇంకొక మగ్గుని లోపల పెడుతున్నప్పుడు దానికి ఇచ్చే ఆపోజిట్ రియాక్షన్కి కారణం ఈ బయాన్సీ. సో బయాన్సీ ఎలా పనిచేస్తుందంటే, ఎప్పుడు కూడా ఏదైతే వాటర్లోకి మనం ఏదైనా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా అది అప్వర్డ్ రియాక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అప్వర్డ్ రియాక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఫస్ట్ చెప్పింది ఎవరంటే ఆర్కిమిడీస్ అనమాట. సో ఆర్కిమిడీస్ ఏం చెప్పాడంటే, ద వాల్యూమ్ ఆఫ్ ద బాడీ విచ్ వాజ్, అంటే ఏదైతే మనకి వాటర్లోకి మనకి వెళ్ళిందో, సో దానివల్ల డిస్ప్లేస్ అయ్యే లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఏదైనా ఒక ఫుల్ కంటైనర్ ఉన్న దాంట్లో, లేదంటే ఒక గ్లాస్ కానీ లేదంటే ఒక బకెట్లో కానీ ఏదైనా ఫుల్గా వాటర్ ఉంటే అందులో ఏదైనా వెయిట్ సబ్మర్జ్ అయితే దాని యొక్క వెయిట్ అనేది, ఏదైతే వాటర్ బయటికి వెళ్తుందో డిస్ప్లేస్ అవుతుందో దాని యొక్క వెయిట్ అనేది నథింగ్ బట్ ద బాడీ వెయిట్ ఈజ్ ద డిస్ప్లేస్డ్ వాటర్. అంటే ఎంత వెయిట్ ఆఫ్ ద బాడీ ఉందో అంత వెయిట్ ఆఫ్ వాటర్ అనేది డిస్ప్లేస్ అవుతుంది బయటికి అని చెప్పింది ఆర్కిమిడీస్. ఓకే, సో దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ దీని యొక్క వెయిట్ 10 న్యూటన్స్ అయితే బకెట్ ఫుల్గా ఉన్న వాటర్లో, సో బకెట్ ఫుల్గా ఉన్న వాటర్లో నేను వేసినట్టయితే బయటకు కూడా వచ్చే వాటర్ అనేది 10 న్యూటనే ఉంటుంది. ఫర్ సపోజ్ 1 kg రాయేస్తే సింపుల్గా 1 kg వాటర్ అనేది బయటకు వచ్చినట్టు అనమాట. ఓకే, 10 న్యూటన్స్ అంటే మనకు 1 kg కదా. సో 1 kg రాయిని నేను వాటర్లో వేసినట్టయితే దానివల్ల బయటకు వచ్చే వాటర్ అనేది కూడా మనకి 1 kg అనేది ఉంటుంది అనమాట. ఓకే సార్, మరి ఇప్పుడు ఇన్ కేస్ వాటర్ అనేది బయటికి స్పిల్ అవుట్ అవ్వలేదు. ఓకే, మనకి ఒక డౌట్ రావాలి. వాటర్ స్పిల్ అవుట్ అయితే లోపల తీసేసుకుంటుంది అనుకున్నాం. మరి వాటర్ స్పిల్ అవుట్ అవనప్పుడు ఏమవుద్ది? అప్పుడే మనకి కాకి కథ గుర్తు రావాలన్నమాట. సో ఎప్పుడైతే ఇందులో రాళ్ళు వేస్తూ ఉన్నామో ఆటోమేటిక్గా వాటర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇట్ విల్ ట్రై టు డిస్ప్లేస్ అంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మారడానికి ట్రై చేస్తుంది. సో ఈ హైట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనకి డిఫరెంట్, అంటే ఆ డిస్ప్లేస్ అవ్వడానికి, అంటే డిఫరెన్స్ హైట్ అనేది మనకి డిస్ప్లేస్ అవుతుంది వాటర్ అనేది. సో డిస్ప్లేస్ అనేది అవుట్ అయినా అవ్వచ్చు, లేదంటే హైట్ అయినా పెరగవచ్చు, అంటే బయటికి స్పిల్ అయినా అవ్వచ్చు, లేదంటే పైకైనా పెరగవచ్చు. సో ఇదంతా చెప్పింది ఆర్కిమిడీస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి బయాంట్ ఫోర్స్ అనేది ఒకటి ఉంది అని తెలిసింది. ఓకే, మనం ఎప్పుడైతే వాటర్ లోపల చేయబెడుతున్నామో అప్పుడు దేర్ ఇస్ సమ్ రెసిస్టెన్స్. దానివల్ల మనకి వాటర్ ఫోర్స్ వల్ల మనకి ఎక్స్ట్రా రియాక్షన్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది వస్తుందని మనకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటి? వాటర్ రెసిస్టెన్స్. ఓకే, సో ఆ ఫోర్స్ అనేది, అంటే ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ ఇచ్చే ఫోర్స్ అనేది ఎంత ఉంది అని మనకు తెలియాలంటే నథింగ్ బట్ గామా డబ్ల్యూ ఇంటూ వాల్యూమ్. ఇన్ కేస్ వాటర్ అయితే, ఇప్పుడు ఇక్కడ వాల్యూమ్ ఏం తీసుకుంటాం అంటే బాడీ. సో గామా డబ్ల్యూకి యూనిట్స్ ఏంటి అంటే వాటర్లో ముంచాను నేను, అంతే కదా. బకెట్ ఆఫ్, అంటే ఒక 10 మీటర్ క్యూబ్ ఉన్న ఒక పెద్ద స్క్వేర్ తీసుకెళ్ళి, అంటే మనకి ఏదైతే క్యూబ్ ఉంటుందో అది తీసుకెళ్ళి నేను దాంట్లో ప్లేస్ చేశాను. ఒక 10 మీటర్ క్యూబ్ ఉన్నది. సో అది గామా డబ్ల్యూ ఎంత? 9810 కదా ఇంటూ 10. ఇక్కడ యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. దీనికి మీటర్ క్యూబ్ పోయి 9810 న్యూటన్స్ అనేది అప్వర్డ్ ఫోర్స్ ఫర్ వాటర్ యొక్క అప్వర్డ్ ఫోర్స్ ఆన్ దట్ స్పెసిఫిక్ బాడీ. సో వాటర్ మొత్తాన్ని కాదు, మనం ఆ వాల్యూమ్, ఏ వాల్యూమ్ అయితే ముంచుతున్నామో ఆ వాల్యూమ్కి సరిపడా ఫోర్స్ ఈ బయాంట్ ఫోర్స్ అనమాట. సో ఈ బయాంట్ ఫోర్స్ అనేది ఆల్వేస్ యాక్ట్స్
యాక్ట్స్ అప్వర్డ్స్. సో ఎప్పుడు కూడా పైకి తోయడానికే ట్రై చేస్తుంది. అందుకే వాటర్ బాడీస్ అనేవి ఏవైతే కొన్ని ఫ్లోట్ అవుతున్నాయో ఆ ఫ్లోటింగ్కి కారణం ఈ బయాంట్ ఫోర్స్ అనమాట. ఇప్పుడు మనిషి యొక్క వెయిట్ తగ్గడానికి కూడా కారణం ఏంటంటే ఈ బయాంట్ ఫోర్స్. ఎప్పుడైతే మనం మునిగిపోవడానికి ట్రై చేస్తాం, అంటే ఎప్పుడైతే వాటర్ తాగుతామో అప్పుడు మన ఫోర్స్ అనేది, అంటే మన బాడీ యొక్క వెయిట్ అనేది నథింగ్ బట్ వెయిట్ని మన ఫోర్స్లో కన్వర్ట్ చేసినట్టయితే, సో ఈ బయాంట్ ఫోర్స్ కన్నా మన బాడీ వెయిట్ అనేది, అంటే వెంటనే మనిషి మునిగిపోవడానికి కారణం ఏంటంటే బయాంట్ ఫోర్స్. ఎప్పుడైతే మనం బాడీలోకి వెళ్తాం, అంటే మన బాడీ ఎప్పుడైతే వాటర్లోకి వెళ్తుందో మన యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ అనేది వెన్ కంపేర్డ్ టు వాటర్ మనది తక్కువ. రిలేటివ్లీ స్పెసిఫిక్ గ్రావిటీతో పోల్చుకుంటే మనం ఫ్లోట్ అవుతాం, అందుకే మనం స్విమ్ చేయగలుగుతున్నాం. అంటే మనది అరౌండ్ 0.92 అలా ఉంటుంది అనమాట మన బాడీ అనేది. సో బేస్డ్ ఆన్ వెయిట్స్ 0.9 నుంచి 92 అలా ఉంటుంది అనమాట, అంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్ బట్టి. సో మన స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఉంటుంది. సో మనం మునగం. కానీ కొంత టైంకి ఎప్పుడైతే ఇలాంటి టైంలో అంటే మనం 92 ఉన్నాం అనుకోండి స్పెసిఫిక్ గ్రావిటీ, సో మన బాడీ ఏమవుద్ది, ఏదైతే వాటర్ యొక్క 9810 ఉందో దానికన్నా మనం తక్కువగా ఉంటాం కాబట్టి మనం తేలుతాం అనమాట, బయాంట్ ఫోర్స్ కన్నా తక్కువ ఉంటాం కాబట్టి. సో ఎప్పుడైతే బయాంట్ ఫోర్స్ కన్నా ఎక్కువ అయిపోతామో మనం ఏమవుతాం, వాటర్లో మునిగిపోతాం. సో ఎప్పుడైతే వాటర్ తాగేస్తున్నామో అప్పుడు మన స్పెసిఫిక్ గ్రావిటీ అనేది పెరిగిపోతుంది. సో అంటే తక్కువ వాల్యూమ్లోనే ఎక్కువ వెయిట్ అనేది బాడీ వాటర్ తాగడం వల్ల, ఎప్పుడైతే సీ వాటర్ కానీ రివర్ వాటర్ కానీ మనం మునిగిపోయినప్పుడు తాగేస్తామో ఆటోమేటిక్గా మనం లోపలికి సింక్ అయిపోవడానికి కారణం ఉంది. సో మనం హరీ అయిపోకుండా ఎప్పుడైనా మునిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, గంగలో మునిగిపోతున్నాం అనుకున్నప్పుడు గంగను తాగకుండా తల పైకి పెట్టితే అప్పుడు మనం బ్రతికే ఉంటాం అనమాట. ఓకే, సో ఎప్పుడైతే వాటర్ తాగుతామో మన యొక్క బాడీ వెయిట్ అనేది పెరుగుద్ది, కాళ్ళు చేతులు ఆడిస్తూ పైకి ఉండాలి. అంతేగాని వాటర్ తాగుతూ ఉన్నామంటే కిందకి సింక్ అయిపోతాం అనమాట. సో ఇక్కడ మనకు విషయం అర్థమైంది, ఎప్పుడైతే బయాంట్ ఫోర్స్ అనేది వెయిట్ ఆఫ్ ద బాడీ కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు బాడీ ఫ్లోట్ అవుద్ది. ఎప్పుడైతే బయాంట్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుందో బాడీ వెయిట్ కన్నా బాడీ అనేది సింక్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈక్వల్ అవుద్దో అప్పుడు న్యూట్రల్గా ఉంటుంది అనమాట, అంటే పార్షియలీ సబ్మర్జ్డ్ స్టేట్లో ఉంటుంది. సో ఇది బయాంట్ ఫోర్స్ అనేది. సో బయాంట్ ఫోర్స్ కమ్స్ ఫ్రమ్ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇంటూ ద స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ దట్ లిక్విడ్. అంటే ఇప్పుడు ఆయిల్ వేస్తే ఆయిల్కు ఇప్పుడు బయాంట్ ఫోర్స్ అన్నింటికి కామన్గా ఉంటుందా? కాదు, వాటర్కి ఒకలా ఉంటుంది. అంటే ఇన్ కేస్ ఆయిల్లో సబ్మర్జ్ అవ్వనిది వాటర్లో సబ్మర్జ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, సో అదే వాటర్లో సబ్మర్జ్ అవ్వనిది ఆయిల్లో సబ్మర్జ్ అవ్వచ్చు. సో ఎందుకంటే స్పెసిఫిక్ వెయిట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ లిక్విడ్స్కి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో ఆ బయాంట్ ఫోర్స్ అనేది ఒక్కోదానికి ఒక్కోలా ఉంటుంది అనమాట. సో బయాంట్ ఫోర్స్ ఇది. అలాగే అంటే సెంటర్ ఆఫ్ బయాన్సీ అంటే ఏదైతే వాటర్ డిస్ప్లేస్ అయిందో, నువ్వు ఒక బాడీ దాంట్లో ఇన్సర్ట్ చేసినప్పుడు సో ఆ వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఏదైతే డిస్ప్లేస్ అయిందో ఆ వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ యొక్క సెంటర్ ఏదైతే ఉందో అదే బయాంట్ సెంటర్ అనమాట, అంటే బయాన్సీ సెంటర్ అనమాట. ఓకే, సో ఇది వాటర్ డిస్ప్లేస్ ఈజ్ నథింగ్ బట్ వాటర్ కేమ్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ. ఓకే, ఎప్పుడు కూడా అది సేమ్గానే ఉంటుంది అనమాట, మనం దేనికి చెక్ చేసినా అది సేమ్గానే ఉంటుంది. సో ఈ వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ అనేది ఎలా వస్తుంది అంటే స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ అనమాట. సో ఏదైతే వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఉందో అది ఇన్సర్ట్ అయింది ఇంటూ స్పెసిఫిక్ వెయిట్. ఓకే, నెక్స్ట్ అప్థ్రస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఆల్రెడీ మనం బయాంట్ ఫోర్స్ అంటే ఏంటో చూసాం. సో ఇక్కడ 9810 ఫర్ 10 మీటర్ క్యూబ్. ఓకే, సారీ 9810 ఇంటూ 10 కదా. సో ఇక్కడ ఇంకో 0 ఉంటుంది, సో ఎందుకంటే 0 ఉంటుంది కాబట్టి. సో 98,100 న్యూటన్స్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ అప్థ్రస్ట్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే అప్థ్రస్ట్ ఉంటుందో మనకు బాడీ, అంటే బాడీ యొక్క వాల్యూమ్ వెయిట్కి దాన్ని మనకు వాటర్ యొక్క బయాంట్ ఫోర్స్కి ఈక్వల్ అయితే అది ఫ్లోట్ అవుతూ ఉంటాం, మనం కూడా ఫ్లోట్ అవ్వడానికి కారణం అదనమాట. ఓకే, సో ఇది అప్థ్రస్ట్ అనేది. ఫర్ సపోజ్ ఏదైనా ఒక లిక్విడ్ తీసుకుందాం, మీకు మన క్వశ్చన్స్ ఇలాగే వస్తాయి అనమాట. ఓకే, ఒక 3x3 క్యూబ్ ఉంది. సో ఈ 3x3 క్యూబ్ దీంట్లో 1.5 మీటర్స్ వరకు, అంటే 3x3 మీటర్స్ అంటే క్యూబాయిడ్ ఉంది, అంటే అన్ని సైడ్లు 3x3x3. సో ఇప్పుడు 1.5 మీటర్స్ అనేది దాంట్లో వాటర్లో ఇన్సర్ట్ అయింది, మిగతా 1.5 మీటర్స్ అనేది వాటర్లో ఇన్సర్ట్ అవ్వలేదు అని చెప్తాడు. సో అప్పుడు అంటే అప్పుడు ఆ వెయిట్ ఆఫ్ ద బాడీ ఏంటని అడుగుతాడు. సో అంటే ఏదైతే మనకి ఇన్సర్ట్ అయిందో దాని యొక్క వెయిట్ అడుగుతాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి, నథింగ్ బట్ 1.5 ఇంటూ, అంటే ఈ హైట్ 1.5 కదా, సో మిగిలిన సైడ్స్ 3 ఉంటాయి కదా, ఇది 3, ఇది 3, ఇది కూడా 3. సో ఇప్పుడు 1.5 హైట్ ఉంటుంది, 3x3 అంటే కింద స్క్వేర్ కామన్ కదా. సో హైట్లో మాత్రం 1.5 మాత్రమే సబ్మర్జ్ అయింది. సో ఈ 1.5 ఇంటూ వాటర్ అంటే 9810, నథింగ్ బట్ ఇది ఎలా వచ్చిందంటే వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఇంటూ గామా డబ్ల్యూ చేస్తే నథింగ్ బట్
ఏదైతే వెయిట్ ఆఫ్ ద బాడీ ఉందో అది వస్తుంది. వెయిట్ ఆఫ్ ద బాడీ ఆర్ నథింగ్ ఆర్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద వాటర్ డిస్ప్లేస్డ్, అంతే కదా. ఇప్పుడు ఇంత మునిగిందంటే కారణం ఏంటి, ఇంత వాటర్ అనేది డిస్ప్లేస్ అయింది. ఒక వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు ఎంతైతే వాటర్ పోద్దో నథింగ్ బట్ ఆ వాల్యూమ్ ఇంటూ గామా డబ్ల్యూ ఈజ్ అవర్ వెయిట్ ఆఫ్ ద బాడీ. సో ఇలా ఈక్వల్ చేయడం వల్ల, అదే 2 లిక్విడ్స్లో ఉందనుకున్నాడు, 2 లిక్విడ్స్లో సబ్మర్జ్ అయ్యిందని అడిగాడు. ఇక్కడ H1 ఇక్కడ H2 ఉంది. సో అంటే సేమ్ ఇదే క్యూబర్డ్. సో ఫస్ట్ దాంట్లో గామా W1 అంటే నథింగ్ బట్ స్పెసిఫిక్ వెయిట్ కాబట్టి W1 ఇంటూ ఈ V1 అంటే V1 రిగార్డింగ్ H1 ప్లస్ W2 ఇంటూ V2. ఇది టోటల్ వాల్యూమ్, అది టోటల్ వెయిట్ ఆఫ్ ద బాడీ అవుతుంది. వేరు లిక్విడ్స్ ఉంటాయి, అంటే W1 W2 దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఒకటి, దీని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ ఇంకొకటి ఉంటాయి. సో అలా ఉంటుంది. సో ఈ హైట్ రేషియో అడిగితే S1/S2 సమ్టైమ్స్ S1/S2 రేషియోలో కూడా ఉంటుందన్నమాట. సో ఇది అప్థ్రస్ట్ ఈజ్ నథింగ్ బట్ బయాన్ ఫోర్స్ దట్ వాజ్ యాక్టింగ్ ఆన్ ద బాడీ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ గామా W ఇంటూ వాల్యూమ్. సో ఇది, సో దీన్ని బేస్ చేసుకుని ఇన్ కేస్ మన వెయిట్ ఆఫ్ ద బాడీ అనేది బయాండ్ ఫోర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఏమవుద్ది, బాడీ సబ్మర్జ్ అయిపోద్ది. అదే బయాండ్ ఫోర్స్ ఎక్కువ ఉంటే when compared to వెయిట్ ఆఫ్ ద బాడీ ఫ్లోట్ అవుతుంది. నథింగ్ బట్ పైకి తోసే బయాండ్ ఫోర్స్ అంటే పైకి తోసే ఫోర్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో బాడీ అనేది ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది అనమాట. సో ఇందులో సబ్మర్జ్డ్ అలాగే ఫ్లోటింగ్ 2 కేసెస్ అనేవి వస్తాయి, అంతే కదా. ఇప్పుడు మనం వాటర్లో దూకితే ఒకటి మునగాలి లేదంటే తేలాలి. ఓకే, నిండా మునిగిపోయే చల్లేంటి పులేంటి అని అంటారు కదా. సో ఇప్పుడు మనం తేలవచ్చు లేదంటే మునిగిపోవచ్చు, పోవచ్చు. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగచ్చు. సో ఈ రెండిట్లు జరగడానికి మనం ప్రతిదాన్ని కూడా రీజనింగ్ ప్రకారం ఆలోచించాలి. సో ఎందుకంటే మనం ఇంజనీర్స్ కాబట్టి. సో ఎప్పుడైతే ఈ సబ్మర్జ్ అయిపోయిందో దాని యొక్క బాడీకి అనేది ఒకటి స్టేబుల్గా ఉండొచ్చు, న్యూట్రల్గా ఉండొచ్చు, లేదంటే అన్స్టేబుల్గా కూడా ఉండొచ్చు. ఇన్ కేస్ అన్స్టేబుల్ అంటే ఏంటంటే మనం దూకాం, ఎగ్జాంపుల్గా అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను అంతే జస్ట్. సో మనం దూకాం వాటర్లోకి, ఫస్ట్ ఏం చేస్తాం, అంటే నాకంటే ఈత రాదు, మీకు ఈత వచ్చారో ఏదో నాకు తెలీదు. సో ఈత వచ్చి అనుకోండి మనం స్టేబుల్గా ఉంటాం, అంతే కదా, ఫ్లోట్ అవుతూ ఉంటాం జలక నీళ్ళగా. అదే మనకి ఈత రాదు, అప్పుడు ఏం చేస్తాం, చేపల గిలగల కొట్టుకుని అందులో మునిగిపోతాం, అవునా కదా. సో అన్స్టేబుల్ కండిషన్ అంటే ఏంటంటే వన్స్ మనం ఎక్కడైనా ఒక పాయింట్లో బాడీని పెట్టినట్టయితే, ఈ బాల్ అనేది ఎగ్జాంపుల్, సో ఇది ఆ పొజిషన్లో ఉండదన్నమాట, అటు కానీ ఇటు కానీ మూవ్ అయిపోద్ది. ఇప్పుడు మనకి ఈత రానప్పుడు ఏం చేస్తాం, మనం మునిగిపోతాం, అటు వెళ్తాం ఇటు వెళ్తాం, కాసేపు మునిగిపోతాం. అదే అన్స్టేబుల్ కండిషన్. స్టేబుల్ అంటే ఏంటంటే మనం అటు ఊగినా ఇటు ఊగినా, అంటే ఏం చేసినా ఎటు వెళ్ళినా స్టేబుల్గా ఉండడాన్ని మనం స్టేబుల్ కండిషన్ అంటాం. న్యూట్రల్ అంటే ఎటు కదలం ఎటు మనం, అంటే వాటర్ కింద అంటే ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దూకా నుంచున్నా, నేను ఎక్కడికైనా కదులుతానా, సో ఇది న్యూట్రల్ కండిషన్ అనమాట. సో ఈ న్యూట్రల్ కండిషన్ లేదా స్టేబుల్ అన్స్టేబుల్ కండిషన్స్ అనేవి బేస్డ్ ఆన్ బయాన్సీ సెంటర్ బట్టి ఎలా వేరీ అవుతుంది, నెంబర్ ఆఫ్ టైం అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకే, సో దానికి మనకు సింపుల్ లాజిక్ అర్థమైతే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అంటే చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఓకే, సో మీకు ఇంత క్వశ్చన్ అడిగాను మర్చిపోయాను చెప్పడం. సో అంత పెద్ద షిప్ మునిగిపోవట్లేదు ఎందుకు అంటే వాల్యూమ్ ఆఫ్ ద బయాంట్, అంటే ఏదైతే బయాంట్ ఫోర్స్ ఎప్పుడు పెరుగుద్ది, ఇక్కడ బయాంట్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. బయాంట్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. చిన్న రాయిలో ఎక్కువ వెయిట్ ఉంటుంది తక్కువ వాల్యూమ్కే. అదే షిప్ పెద్ద షిప్ అంటే ఎక్కువ వాల్యూమ్ ఎక్కువ బయాంట్ ఫోర్స్ ఆటోమేటిక్గా తేలద్ది. ద రీజన్ ఈజ్ దట్. సో ఎప్పుడైతే వాల్యూమ్ అనేది పెంచుతారో సో అప్పుడు బయాంట్ ఫోర్స్ అనేది పెరుగుద్ది. సో అందుకే లైట్ మెటల్స్తో, అంటే ఎక్కువ వాల్యూమ్ కూడా తక్కువ వెయిట్ ఉండే మెటల్స్తో మనకి షిప్స్ కానీ బోట్స్ కానీ లేదంటే టింబర్తో కానీ వీటితో కానీ తయారు చేయడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. ఓకే, సో ఈ బయాంట్ ఫోర్స్ అనేది ఎప్పుడైతే మనకి ఎక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా బాడీని పైకి లిఫ్ట్ చేస్తుంది. ఓకే, సో ఇదే రీజన్ మీద బాడీ సబ్మర్జ్ అవ్వడం లేదంటే ఫ్లోట్ అవ్వడం జరుగుద్ది. ఎప్పుడైతే బయాంట్ ఫోర్స్ అనేది తక్కువ ఉంటుందో అప్పుడు వెయిట్ ఆఫ్ ద బాడీ పెరిగి ఎక్కువ అయితే మునిగిపోద్ది. సో అలాంటి కండిషనే సబ్మర్జ్డ్ కండిషన్. ఎప్పుడైతే బయాంట్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటే బాడీ వెయిట్ అనేది తక్కువ ఉంటే అప్పుడు బాడీ ఫ్లోట్ అవుతుంది. ఇది సెకండ్ కండిషన్. సో బేస్డ్ ఆన్ దిస్ మనకి బయాన్సీ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని 2 వచ్చినాయి. సో బయాన్సీ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే వాటర్ డిస్ప్లేస్ అయిందో, ఇప్పుడు ఇక్కడ రాయడం వల్ల ఇక్కడ ఉన్న వాటర్ అంతా డిస్ప్లేస్ అయింది. సో ఈ డిస్ప్లేస్ అయిన వాటర్ యొక్క సెంటరే బయాన్సీ. ఓకే, సో ఇప్పుడు ఒక రాయి ఉంది, అంటే ఈ రాయి ఇలా వేసినప్పుడు ఇప్పుడు బయాన్సీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒకటి కాదు, ఎందుకంటే ఏదైతే బాడీ ఉందో ఆ బాడీకి అంటే బాడీ ఆఫ్ ద మాస్కి అంటే మన వెయిట్కి ఉండే సెంటర్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు. సో వేర్ గ్రావిటేషన్ పుల్. సో అది ఇక్కడ ఉందనుకోండి,
ఇది బయాన్సీ ఇస్ నథింగ్ బట్ వాటర్ డిస్ప్లేస్ ఏదైతే వాటర్ డిస్ప్లేస్ అయిందో దాని యొక్క సెంటర్ని మనం బయాన్సీ అంటాం. ఏదైతే బాడీ ఉందో దాని యొక్క సెంటర్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. సో ఈ గ్రావిటీకి బయాన్సీకి రిలేషన్ బట్టి సబ్మర్జ్డ్ బాడీస్లో న్యూట్రలా, స్టేబులా లేదంటే అన్స్టేబుల్ అనేది ఉంటుందన్నమాట. అదే ఇన్ కేస్ ఫ్లోటింగ్ అయితే, ఇక్కడ ఫ్లోట్ అయితే ఎక్స్ట్రా ఒక టర్మ్ వస్తుంది, అదే మెటా సెంటర్. హియర్ కమ్స్ ద మెటా సెంటర్. సో వాట్ ఈస్ దిస్? సో ఈ మెటా సెంటర్ అంటే ఏంటంటే ఎప్పుడైతే బాడీ ఫ్లోట్ అవుతుందో గ్రావిటీ అనేది అటు తిరుగుద్ది, ఇటు తిరుగుద్ది. సో బాడీ మూవ్ బట్టి గ్రావిటీ అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇప్పుడు మనం కూడా మూవ్ అవుతుంటే ఒక సైడ్ ఒకలా ఉంటాం, ఇంకో సైడ్ ఇంకో గ్రావిటీతో ఉంటాం. అంటే ఒక యాక్సిస్ మీద ఒకలా ఉంటాం, ఇంకో యాక్సిస్ మీద ఇంకోలా ఉంటాం. అంటే మనం బల్లపరుపుగా ఉన్నప్పుడు, అంటే హారిజెంటల్గా ఉన్నప్పుడు ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది, నిలువుగా ఉన్నప్పుడు ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ షిఫ్ట్ యాజ్ ద వెయిట్ షిఫ్ట్స్, వెయిట్ అనేది ఎటు మారుతుంది అన్న దాన్ని బట్టి. ఓకే, సో ఈ మారుతున్నప్పుడు ఏమవుతుందంటే బయాన్సీ ఎప్పుడైతే ఇది ఒక లైన్ యాక్ట్ చేస్తుంది, ఇది ఒక లైన్ నుంచి వెళ్తుంది. సో ఈ రెండిట్లో మీటింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మెటా సెంటర్ అంటారనమాట. సో ఈ మెటా సెంటర్ని బేస్ చేసుకుని బాడీ అనేది రొటేట్ అవుద్ది, ఆసిలేట్ అవుతుంది, అంటే లెఫ్ట్కి రైట్కి. సో ఎప్పుడైతే ఈ మెటా సెంటర్ మూవ్ అవుతుందో అప్పుడు బాడీ కూడా మూవ్ అవుతుంది అనమాట. సో మెటా సెంటర్కి హైట్ ఎక్కువ అయిందంటే ఏంటంటే మనకి దీన్నే అంటే ఈ జిఎం ఏదైతే ఉందో, సో దీన్నే మనం మెటాసెంట్రిక్ హైట్ అంటాం. ఈ జిఎం అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీకి మెటాసెంటర్కి మధ్య ఉన్న ఏదైతే గ్యాప్ ఉందో ఆ జిఎంని మనం మెటాసెంట్రిక్ హైట్ అనడం జరుగుద్ది అనమాట. సో అంటే ఈక్వేషన్లో రాసుకున్నట్టయితే బిఎం మైనస్ బీజీ ఈక్వల్ టు జిఎం. సో అంటే ఒక బాడీ అనేది తిరుగుతున్నప్పుడు, అంటే ఫ్లోట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ మెటా సెంటర్ అనేది వస్తుంది. సో సబ్మర్జ్డ్ బాడీస్లో మెటా సెంటర్స్ అన్న కాన్సెప్టే ఉండదు, ఎందుకంటే రెండే ఉంటాయి. సో అక్కడ అది అటు ఇటు మూవ్ అవడం అలాగే ఉండదు. బట్ ఇన్ కేస్ స్టెబిలిటీ వర్జన్ అయితే చెప్తాం కానీ, సో ఆసిలేట్ అవ్వడం అనేది ఓన్లీ ఫ్లోటింగ్ బాడీస్కే ఉంటాయి. అంటే ఫ్లోటింగ్ బాడీ అటు ఇటు కదలడం జరుగుతుంది, సబ్మర్జ్డ్ బాడీ అటు ఇటు కదలడం ఏమి ఉండదు కదా. సో అందుకని సబ్మర్జ్డ్ బాడీలో మన స్టెబిలిటీ ఎప్పుడు తీసుకుంటాం అంటే సబ్మెరైన్స్ అన్నట్లో, ఇది బోట్స్కి షిప్స్కి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట. ఓకే, సబ్మర్జ్డ్ బాడీ ఈజ్ నథింగ్ బట్, అంటే ఏదైతే సబ్మర్జ్డ్ బాడీ ఉందో సో అందులో ఇన్ కేస్ గ్రావిటీ పైన ఉంటే, గ్రావిటీ ఎప్పుడు అటు ఇటు ఊగుతున్నాను కదా, సో గ్రావిటీ పైన ఉంటే అది మనకి అన్స్టేబుల్ కండిషన్ అనమాట. అదే బయాన్సీ పైనుండి గ్రావిటీ కింద ఉంటే అది స్టేబుల్. ఎందుకంటే గ్రావిటీ కింద ఉండగా ఇంకా ఎటు తిప్పినా పైన బయాన్సీ అలాగే ఉంటుంది కాబట్టి కామన్గా ఎటు కదిలినా స్టేబుల్గానే ఉంటుంది. సో అదే న్యూట్రల్ అంటే జీబీ, రెండు ఒకే దగ్గర ఉంటే అది న్యూట్రల్ కండిషన్. అదే ఇందులో ఎప్పుడైతే మెటా సెంటర్ అనేది పైన ఉంటుందో అప్పుడు అది స్టేబుల్ కండిషన్. అదే బయాన్సీ కింద ఉండి జీ పైనుండి మెటా సెంటర్ కింద ఉంటే అది అన్స్టేబుల్. ఎప్పుడైతే జిఎం రెండు ఒకే చోట ఉంటాయో అది న్యూట్రల్ కండిషన్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే బీజిఎం అని గుర్తుపెట్టుకోవచ్చు. సో బి పైకి బీజిఎం అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని మనం పెట్టుకుంటాం కదా. సో మీకు సింపుల్గా గుర్తుండాలంటే, కానీ ఇక్కడ మెటా సెంటర్ ఏదైతే ఆసిలేట్ చేస్తుందో సబ్మర్జ్డ్ బాడీలో గ్రావిటీ ఆసిలేట్ చేస్తుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది. బట్ ఇన్ కేస్ మన ఫ్లోటింగ్ బాడీస్లో మెటా సెంటర్ అనేది ఆసిలేట్ చేస్తుంది. సో మెటా సెంటర్ పైన ఉంటే ఏమవుతుందంటే ఇటు ఆసిలేట్ అయినా మళ్ళీ తిరిగి తన పొజిషన్లోకి తను రావడానికి ట్రై చేస్తుంది, ఎందుకంటే ఆసిలేటింగ్ పొజిషన్ అదే. అంటే సింపుల్గా మెటా సెంటర్ ఇది అనుకోండి, ఇది ఇక్కడ ఫిక్స్డ్గా ఉండి ఈ పాయింట్ మీద బేస్ చేసుకుని రొటేట్ అవుతూ ఉంటుంది. అదే ఇన్ కేస్ మెటా సెంటర్ మధ్యలో ఉంటే ఇది ఇలా తిరుగుద్ది, మళ్ళీ తిరిగి రావడానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది పైకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు గ్రావిటీ ఉంది కదా, సో ఈ గ్రావిటీ కూడా రొటేట్ అవుద్ది. సో గ్రావిటీ రొటేట్ అవుద్ది, మెటా సెంటర్ రొటేట్ అవుద్ది. సో మెటా సెంటర్ పైన ఉంటే ఏమవుతుందంటే మూమెంట్ అనేది ఎక్కువ జనరేట్ చేసి మళ్ళీ తిరిగి తన పొజిషన్లోకి రాగలదు. బట్ ఎప్పుడైతే గ్రావిటీ అనేది పైన ఉంటుందో అప్పుడు బాడీ మొత్తాన్ని తిప్పేస్తుంది. సో ఓకే, అంటే మాస్ మొత్తం తిరిగినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ టార్క్ వస్తుంది, అంటే ఎక్కువ రొటేషన్ వస్తుంది మూమెంట్. సో దానివల్ల అది సబ్మర్జ్ అయిపోద్ది అనమాట. సో స్టెబిలిటీ అనేది అన్స్టేబుల్గా ఉండడానికి కారణం అదనమాట. సో గ్రావిటీ తిరిగి తన పొజిషన్లోకి తను రాలేదు. సో అందుకే గ్రావిటీ అనేది ఎప్పుడు పైన ఉన్నా అది మనకు అన్స్టేబుల్ కండిషన్. ఎందులో అయినా అది గుర్తుపెట్టుకోండి, గ్రావిటీ ఎప్పుడైతే పైన ఉంటుందో ఆటోమేటిక్గా బాడీ అనేది అన్స్టేబుల్లోకి వెళ్తుంది. సో ఇది ఇప్పుడు మీకు స్టేబుల్ కండిషన్ గుర్తుంటే బీజీఎం అనమాట. దీన్ని బేస్ చేసుకుని ఇది కూడా మీకు ఐడియా వస్తుంది. సో ఇది మొత్తం బిఎం కాబట్టి బిఎంలో నుంచి బీజీ తీస్తే మనకి జిఎం మెటాసెంట్రిక్ హైట్ వస్తుంది. సో ఈ మెటాసెంట్రిక్ హైట్ ఎంత ఉంటే అంత స్టేబుల్గా ఉన్నట్టు, అంత ఎక్కువ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మెటాసెంటర్ హైట్ పెరిగిపోయిద్దో అది ఎక్కువ ఆసిలేట్ అవుద్ది. సో అప్పుడు కంఫర్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్, అంటే ప్యాసింజర్షిప్లో మెటాసెంటర్ హైట్ అనేది ఎక్కువ ఉన్నంత మాత్రాన స్టేబుల్ కండిషన్ అయినప్పటికీ మనం కంఫర్ట్ దృష్ట్యా మెటాసెంట్రిక్ హైట్ అనేది తగ్గిస్తాం, ఎందుకంటే ఎక్కువ ఆసిలేట్ అవుతుంది కాబట్టి మెటాసెంటర్ హైట్ని కొంచెం లిమిటెడ్గా పెడతాం. అదే వార్షిప్స్లో ఎక్కువ ఉన్నా పర్లేదు,
అంటే వార్షిప్స్లో అందరూ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కంఫర్ట్కి ఏం భయపడక్కల. సో స్టెబిలిటీ కూడా బాగానే ఉంటుంది. సో అందుకని ఎప్పుడు కూడా బీజిఎం ఉంటే అది న్యూట్రల్ అనమాట, అది స్టేబుల్. సో కింద నుంచి పైకి మనం బీజిఎం అని రాసుకోండి, 4 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా గుర్తుంటుంది. సో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, సో ఈజీగా పోగొట్టకూడదు అనమాట. సో మనం ఈ అన్స్టేబుల్, స్టేబుల్, న్యూట్రల్ అంటే ఏంటో చూస్తాం. సో న్యూట్రల్, ఇక్కడ న్యూట్రల్ అంటే జీఎం ఒకే పొజిషన్లో ఉంటే దాన్ని న్యూట్రల్ అంటారు. సో వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ వాటర్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ అలా ఈక్వల్ అవ్వదు అండి. ఎందుకంటే బాడీ వాటర్లో ఉన్నప్పుడు ఒక వెయిట్ ఉంటుంది, ఎయిర్లో ఉన్నప్పుడు ఒక వెయిట్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ మునిగిపోతున్నాడు అనుకో, నీకు స్విమ్మింగ్ వచ్చాను వెంటనే లాక్కొచ్చేవచ్చు. అదే మనిషిని నువ్వు నేల మీద ఉన్నప్పుడు లాగలే. వెయిట్ ఆఫ్ ద బాడీ ఏదైతే ఉందో, సో వాటర్లో ఉన్న వెయిట్కి అలాగే నార్మల్గా బయట ఉన్న వెయిట్కి సంబంధం ఉండదు. సో ఎప్పుడైతే ఎక్కువ వెయిట్ ఉన్న మనిషిని కూడా మనం వాటర్లో లాగగలం, దానికి కారణం బయాన్ ఫోర్స్ అనేది ఆల్రెడీ ఎగ్జర్టింగ్ సమ్ ఎక్స్టర్నల్ రియాక్షన్ ఆన్ ఇట్. సో ఇట్స్ లిఫ్టింగ్ అప్వర్డ్స్. అంటే నువ్వు ఒక బ్యాగ్ మోస్తున్నావు అనుకో, ఓకే. సో సింపుల్గా నువ్వు బ్యాగ్ మోస్తున్నావు, స్టైల్గా స్కూల్కి వెళ్తున్నావు అనమాట, ఇలాగా స్కూల్కి వెళ్తున్నావు. సో నీ బ్యాగ్ ఎవరో వెనకాల నుంచి ఎత్తారు, ఇలా అప్వర్డ్ రియాక్షన్ ఇచ్చారు. సో అప్పుడు నీ బ్యాగ్ వెయిట్ తగ్గుద్దా లేదా, అంటే నువ్వు మోసే వెయిట్ తగ్గుద్దా లేదు, సింపుల్గా అదే అక్కడ జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే మనిషి మునిగిపోతున్నాడో లేదంటే రాయి మునిగిపోతుందో దాన్ని బయాన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కాబట్టి నువ్వు అర్జెంట్లో పుల్ చేసినప్పుడు అది చాలా తక్కువ వెయిట్ అనిపిస్తుంది. సింపుల్గా నీ బ్యాగ్ ఎవరైనా లిఫ్ట్ చేసినప్పుడు వెనకాల నుంచి దాని యొక్క వెయిట్ తగ్గడం నువ్వు ఎలా అయితే గమనిస్తావో, ఇక్కడ అప్వర్డ్ బయాన్ ఫోర్స్ అనేది ఎప్పుడైతే అప్వర్డ్ యాక్ట్ చేస్తుందో, సో దాని యొక్క ఫోర్స్ వల్ల అది తక్కువ వెయిట్ ఉండడం జరుగుతుంది అనమాట, జరిగేది అదనమాట. సో అందుకని బాడీ వాటర్లో ఉండడానికి, ఎయిర్లో ఉండడానికి ఒకే వెయిట్ ఉండదు. సో ఆ వెయిట్ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ట్రా బాడీ మీద ఏం యాక్ట్ చేస్తుంది, బయాన్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో ఆ బయాన్ ఫోర్స్ తీసేస్తే, సో సింపుల్గా ఆ బయాన్ ఫోర్స్ ఎప్పుడైతే రిమూవ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ బయాన్ ఫోర్స్ని రిమూవ్ చేసినప్పుడు వచ్చేదే మనకి బాడీ వాటర్లో ఉన్న వెయిట్ అనమాట. సో దానికి ఒక రిపీటెడ్ క్వశ్చన్ ఉంటుంది మన ఏపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ, specific gravity of a body when it is submerged in water it weighs 200. అలాగే ఇన్ కేసు ఎయిర్లో ఉంటే 400, అప్పుడు దాని యొక్క వెయిట్ ఎంత అని అడుగుతాడు. సో అప్పుడు ఏం చేస్తామంటే వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ అలాగే డిఫరెన్స్ వాటర్లో వెయిట్కి ఉన్న డిఫరెన్స్ 200 కాబట్టి సో దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 2 అనమాట. సో ఇది ఎలా వచ్చింది అంటే మనకి ఎప్పుడైతే స్పెసిఫిక్ గ్రావిటీ అంటామో వెయిట్ బై వెయిటే వేస్తాం. సో ఇక్కడ బాడీ అనేది 2 మీడియంస్లో ఉంది, ఒకటి ఎయిర్లోను అలాగే వాటర్లోను. ఎందుకంటే ఇది కాన్స్టెంట్గా ఉంటుంది, స్పెసిఫిక్ వెయిట్ అనేది ఎక్కడికి వెళ్ళినా కాన్స్టెంట్, కానీ వాటర్లోను అదే వెయిట్ ఆఫ్ ద బాడీ అనేది స్పెసిఫిక్ గ్రావిటీ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. వాటర్లో ఉన్న వెయిట్లో అంటే మనకి ఎయిర్లో ఉన్న స్పెసిఫిక్ గ్రావిటీ అనేది కామన్, కానీ వెయిట్ ఆఫ్ ద బాడీ అనేది మారుతుంది. ఎందుకు, అప్వర్డ్ ఎంజీ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా ఇంకో ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో అందుకని దాన్ని మనం డిఫరెన్స్ని తీసేస్తాం అనమాట. సో దానివల్ల వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ బై వెయిట్ ఇన్ డిఫరెన్స్ ఇన్ వెయిట్ అనమాట. సో చేస్తే దానికి మనకు 2 రావడం జరిగింది. సో ఎయిర్లో ఉన్న వెయిట్కి అలాగే డిఫరెన్స్ ఇన్ వాటర్లో ఉన్న వెయిట్ ఎయిర్లో ఉన్న డిఫరెన్స్కి మనకి ఆన్సర్ అనేది స్పెసిఫిక్ గ్రావిటీ రావడం జరిగింది. సో వెయిట్ ఆఫ్ ద బాడీ ఇన్ ఎయిర్ ఈక్వల్ టు అప్థ్రస్ట్ ప్లస్ వాటర్ డిస్ప్లేస్డ్ అనమాట. సో ఎంతైతే వాటర్ ఉందో సో దానికి డిస్ప్లేస్డ్కి ఈక్వల్ అవుద్ది అనమాట. అంటే వెయిట్ బాడీ వెయిట్ ఇన్ వాటర్. సో అంటే అప్థ్రస్ట్ ప్లస్ బాడీ వెయిట్ ఇన్ వాటర్ ఈజ్ టోటల్ బాడీ వెయిట్ ఇన్ ఎయిర్ అనమాట. ఓకే, అంటే అప్థ్రస్ట్ అలాగే ఎయిర్. సో అది ఎంత తగ్గుద్ది అంటే వెయిట్ ఆఫ్ బాడీ ఇన్ ఎయిర్ మైనస్ అప్థ్రస్ట్, అది బాడీ వాటర్ వెయిట్ బాడీ వాటర్లో ఉన్నప్పుడు వెయిట్ అనమాట. సో ఎప్పుడైతే అప్థ్రస్ట్ తీసేస్తామో, అప్థ్రస్ట్ అంటే నథింగ్ బట్ అది ఏదైతే లిక్విడ్లో ఉందో దాని యొక్క గామా అంటే నథింగ్ బట్ స్పెసిఫిక్ వెయిట్ ఆర్ స్పెసిఫిక్ వెయిట్ ఇంటూ వాల్యూమ్, దాని యొక్క వాల్యూమ్ చేస్తే వచ్చేది అప్థ్రస్ట్. అప్థ్రస్ట్ మైనస్ చేసేస్తే మనకు వచ్చేది వాటర్లో ఉన్నప్పుడు ఆ బాడీ వెయిట్ ఎంత అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇందాక ఆసిలేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆసిలేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు దానికి ఒక టైం ఇంటర్వల్ ఉంటుంది, అంటే సింపుల్ పెండలంకి ఎలా అయితే ఉంటుందో సో అదేవిధంగా ఇక్కడ కూడా సింపుల్ పెండలం మూవ్ అయినట్టు ఫ్లోటింగ్ బాడీ మూవ్ అవుతుంది అనమాట. ఇది కూడా క్వశ్చన్ అప్పుడప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. సో 2πk²/g/gm, దీనికి మనం I/k = I/m అంటాం. సో దట్ ఈస్ రేడియస్ ఆఫ్ గైరేషన్. ఇక్కడ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అలా మాస్ ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ బాడీ డిస్ప్లేస్డ్ అనేది మనం వేసుకుంటాం అనమాట. వాటర్ డిస్ప్లేస్డ్ అనేది వేసుకుంటాం అనమాట. దాని దగ్గర నుంచి మనకి √I/v అనేది రావడం జరుగుద్ది అనమాట. సో ఈ g/gm ఇక్కడ నీకు అడిగేది ఏంటంటే క్వశ్చన్, దీని మీద క్వశ్చన్స్ తక్కువగానే వస్తాయి, బట్ టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు
రూట్ ఓవర్ రేడియస్ ఆఫ్ గైరేషన్. కే స్క్వేర్ అంటే రూట్ ఓవర్ అంటే ఇది తీసేస్తే కేకే అవుతుంది. సో టీ ఈజ్ డైరెక్ట్లీ టైమ్ ఆఫ్ ఆసిలేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ ఆఫ్ గైరేషన్. టైమ్ ఆఫ్ ఆసిలేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మెటాసెంట్రిక్ హైట్ జిఎం. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఎస్ఎస్సి జేఈలో పడుతున్నాయి. అంటే టైమ్ ఆసిలేషన్ దేనికి అంటే దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది, దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇది బొయాన్సీ అండ్ స్టెబిలిటీ ఆఫ్ బాడీస్ ఇన్ వాటర్, సబ్మర్జ్డ్ లేదా ఫ్లోటింగ్ బాడీస్. ఇదే మోస్ట్లీ మనకి ఏ ఎగ్జామ్లో అయినా టచ్ చేయడానికి. సో ఈ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే రెండు లిక్విడ్స్లో ఉన్నప్పుడు దాని యొక్క వెయిట్ ఎంత అని అడుగుతూ ఉంటాడు. సో ఆ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ ఆయిల్లో ఎంత ఉంది, అలాగే వాటర్లో ఎంత ఉంది, ఆ పోర్షన్ మనకు తెలిస్తే సరిపోద్ది అనమాట. నార్మల్ మెన్సురేషన్. ఇక్కడ ఏమవుతాడంటే ఒకసారి సిలిండర్ ఇస్తాడు, ఒకసారి ఏమో క్యూబాయిడ్ ఇస్తాడు, ఒకసారి రెక్టాంగులర్ ప్లామినా ఇస్తాడు. సో ఆ బాడీ యొక్క వెయిట్ ఎంత వాల్యూమ్ దేంట్లో ఉందన్న దాన్ని తెలిస్తే ఇంటూ దాని యొక్క స్పెసిఫిక్ వెయిట్ వేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. లేదంటే ఒకసారి హైట్స్ అడుగుతాడు, ఇంత హైట్ ఉంటే దాంట్లో ఎంత హైట్ ఉండొచ్చు, నథింగ్ బట్ వాల్యూమ్స్ని ఈక్వల్ చేస్తే. సో ఇందులో ఇంత S1 ఎంత ఉంటే ఇంత పోర్షన్ దీంట్లో ఉండొచ్చు, S2 ఎంత ఉందంటే దీంట్లో ఎంత పోర్షన్ ఉండొచ్చు అన్న రేషియోని బట్టి కూడా మనం చెప్పేయచ్చు అనమాట అది ఎంత లిక్విడ్ అనేది ఉంది. సో ఇది బయాన్సీలో మనం తెలుసుకోవాల్సిన మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది.